హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వెనకాల అయితే ఒక గ్రీనరీ లొకేషన్ అయితే కనిపిస్తుంది. 4 రోజుల విరామం తర్వాత అయితే ఈ వీడియో తీయడానికైతే ఇక్కడికైతే రావడం జరిగింది. అది మీకు చూపించడం కోసానికి. అప్పుడప్పుడు డిలే అయితుందనేది మీ అందరికీ తెలుసు. సో, మనం ఈరోజు ఏ కాన్సెప్ట్ మీద వీడియో చేయబోతున్నాం అనేది చూద్దాం. అంతకంటే ముందు మన ఛానల్‌కైతే గట్టిగా ఒక లైక్ అయితే కొట్టండబ్బా! చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారే గానీ, లైక్ సింబల్ అయితే ప్రెస్ చేయడం అయితే లేదు. ఈరోజు ఎక్కువకెక్కువ మంది హెల్త్ బాగుండాలంటే గనక ఎలాంటి యాక్టివిటీస్ చేస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అవి ఎక్కడ, ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. ఓకేనా? వెనకాల చూసుకున్న లొకేషన్ చూడండి. అటునుంచెల్లి వెళ్ళినట్టయితే మనకు చాలా ఐటెమ్స్ అయితే కనిపిస్తాయి. ఆ ఐటెమ్స్‌ని అయితే మీకిప్పుడు చూపించబోతున్నాను. అవేనండి, మీ అందరికీ తెలుసు గదా! ఎక్సర్‌సైజ్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రుమెంట్సు ఈ పక్కనైతే ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే ఎక్సర్‌సైజ్‌కి సంబంధించినటువంటి ఇన్‌స్ట్రుమెంట్స్ అయితే కనిపిస్తున్నాయి గదా! అక్కడ చూడండి. అవన్నీ లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచెల్లయితే లేవు. రీసెంట్‌గా మొన్ననే అక్కడైతే ఫిట్ జేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఎవరైనా కూడా దేనిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. హెల్త్ అనేది మనకు బాగుండాలని చెప్పేసైతే ఎక్కువ ఇంట్రెస్ట్ అది చూపించడం జరుగుతుంది. దానికోసానికైతే మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ వచ్చేవాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు. లేదంటే వాకింగ్ చేస్తారు. ఇంకా లేదంటే సంథింగ్ వాళ్ళ హెల్త్ బాగుండడం కోసం ఇంకేమైనా చేస్తారు. సో, ఆ ఐటెమ్స్‌నైతే మనం ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఓకేనా? ఇంకా ఇది చూసుకున్నట్టయితే ఏది చేతులు పట్టి ఇట్లా అంటారు కదా! అమ్మో! ఇది చాలా బరువుందనమాట ఇది. ఇంకా మిగిలినయి ఏంటి అంటే ఇది అయిపోయింది. ఇది గూడా అయిపోయింది. ఇంకా మిగిలిందేముంది? ఇది ఆ! ఆ! తీయాలి. ఇదేంటంటే ఇవి కొంతమంది హైట్ తక్కువ ఉన్నవాళ్ళు, లేకపోతే హైట్ పెరగాలని చెప్పేసి అయితే కొంచెం ఇట్లా స్టెప్స్ ఉన్నాయి చూడండి. ఆ స్టెప్స్ పైనుంచెళ్ళైతే పైనకైతే ఎళ్తారు. సో, ఇది గూడా అన్నమాట. ఇది మరి ఇది ఇట్లా అనడానికి అదేననే గదా! ఓకే. ఇదేమో ఇది ఊగడానికి ఎక్కువ తక్కువ ఊగడానికి ఇట్లా ఊగుతారు గదా! ఇది గూడా. సో, నాకు తెలిసి ఇవి గూడా కాళ్ళు ఊగడానికే. ఇవి గూడా ఊగుతారు గదా! అది బాగానే నేనైతే ఎప్పుడు జేయలేదు. ఆ! అదే ఇరిగిపోయినయి గూడా తీద్దాం. అన్నీ తీద్దాం. ఆ! అదే. గిదైతే కూసోడానికైతే బాగుందబ్బా మంచిగా. అయితే ఇది రింగ్ తిరగడానికైతే చాలా బాగుంది. ఇది పట్టుకోవాలే, ఇట్లా రౌండ్‌గా తిరగాలనమాట. చూసారు గదా! ఇందాకది రాలేదు. ఇది చాలా బాగుంది. చిన్న పిల్లలైతే ఇది బాగా ఆడేస్తారు. ఇవన్నీ ప్రీవియస్ డేస్‌లో వాడినయన్నమాట. ఇరిగిపోయినాయి. ఎందుకంటే బాగా రోజులు వాడితే ఏదైనా గూడా ఐటెమ్ ఉంటే రిపేర్‌కయితే వస్తది గదా! సో, ఇదైతే మూలన పడింది. ఇరిగిపోయింది. చూస్తున్నారు గదా! మరి దీన్నేం జేసిర్రో. ఇది ఎక్కడుండేది? ఆల్రెడీ ఇక్కడే ఉండేనా? అది వేరే దగ్గర ఉండే ఎక్కడనో. అది ఇరిగిపోయింది. ఇంకా ఇది గూడా రౌండ్ తిరిగేదన్నమాట. ఇందాక అక్కడ ఒకటి చూసాం గదా! ఇంగో అట్లాంటిదే ఇదన్నమాట. ఇది ఇది చాలా బాగుంది. రౌండ్ తిరిగేదే. పిల్లలు కూర్చొనైతే రౌండ్ తిరుగుతా ఉంటారు. ఈవినింగ్ గానీ, మార్నింగ్ అంటే ఎలాగో పిల్లలు రారనుకోండి. ఈవినింగ్ టైంలో సండే రోజుల్లో గానీ, హాలిడేస్ రోజుల్లో గానీ పిల్లలైతే వస్తా ఉంటారు గదా! సో, ఇది చాలా హ్యాపీగా ఉంటది వాళ్ళకైతే.
ఇది బాగానే ఉంది. ఇది అంతకుముందు రోజుల్లో పెట్టినటువంటిది అనమాట ఇది. ఇంకా ఇక్కడ అయితే ఏం లేదు. ఇంకా ఇది కూడా ఇందాక చూపించినటువంటిది పైన స్టెప్స్ అన్నాం కదా, అట్లాంటిది చూపించడం కోసం అయితే ఏదైతే పెట్టారు. ఇంకా అవి మీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇది చూసుకున్నట్టయితే హ్యాండ్స్ తిప్పే అన్నమాట. చూసుకున్నట్టయితే ఈవినింగ్ టైం అన్నమాట. ఈ ఈవినింగ్ టైం అనేది కొద్దిగా మనకు ఫ్లెక్సిబుల్గా ఉంటుందని చెప్పేసి అయితే ఈవినింగ్ ఈ యొక్క వీడియో షూట్ చేయడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. అందులో ఈవినింగ్ టైం కాబట్టి ఈ యొక్క పార్క్ అనేది చాలా గ్రీనరీగా ఉంటుంది. అందులో ఇంకొక సేపు అయితే చాలామంది ఇక్కడికి వాకింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, తర్వాత సమ్ క్యాండిడేట్స్ అయితే రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట లొకేషన్. ఎప్పుడన్నా మనకు హ్యాపీనెస్ దొరకాలంటే కనుక ఇక్కడికి వచ్చేసి కొద్దిగా రిలీఫ్ అవ్వడం జరుగుతుంది. అక్కడక్కడ సిట్టింగ్ చైర్స్ అయితే ఉన్నాయన్నమాట. చూసుకున్నట్టయితే అక్కడ ఒక సిట్టింగ్ చైర్ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చాలా సిట్టింగ్ చైర్స్ ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ చాలా ఉన్నాయి. సో అవే అన్నమాట కూర్చోవడానికి కొంచెం రిలీఫ్ అవ్వడానికి అయితే. ఓకేనా. సో ఈ విధంగా ఉంది మరి వెనకాల లొకేషన్ అయితే. చాలా బాగుంది. ఎప్పుడో ఒకప్పుడు నాటినటువంటి మొక్కలు అయితే ఇప్పుడు చెట్లలాగా మారినాయి ఇవైతే. ఇది శ్రావణం కాబట్టి శ్రావణం యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది అనేది మీ అందరికీ తెలిసే. సో శ్రావణంలో చాలామంది శనివారం ఒక పొద్దని, సోమవారం ఒక పొద్దని కొంతమంది ఉంటారు కదా. సో అదే అన్నమాట. ఇంకా అందులో మేము కూడా శ్రావణంలో ఒక్క పొద్దు అనేది ఏం లేదు, కానీ ఒక్కటి మాత్రం ఉంది. ఏంటిది అంటే మండే రోజు కానీ, ఫ్రైడే రోజు కానీ ఇట్లా మనం పూజ అనేది చేస్తాం కదా. సో అదైతే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇంకా ఈ యొక్క శ్రావణం పోయేంత వరకు నాన్ వెజ్ అయితే తీసుకోనేటువంటి ఛాన్స్ అయితే లేదన్నమాట. సో మా ఇంట్లోనే మొత్తం బైకాట్ చేశారు. సో దానికోసానికి అయితే ఎవరైతే తీసుకోవడం లేదు. పిల్లలు తినరు, మేము తినము, ఎవరైనా తినమన్నమాట. చాలా బాగుంది. ఇప్పుడు మనకు వర్షాకాలం రాగానే మనకు ఒక విషయం అయితే తెలుసు. ఏంటంటే ఏ చిన్న జీవికైనా కూడా ప్రాణం అనేది వస్తుందనేది ఈ వర్షాకాలంలో మనం చూడొచ్చు. సో ప్రతి ఒక్కటి ప్రాణం పోసుకుంటుంది. ఎందుకంటే నీరే ప్రాణాధారం కదా. గాలితో పాటు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్‌లో నీరే ప్రాణాధారం. సో ఆ విషయం అయితే తెలుసు. సరదాగా మీతోటి మాట్లాడదామని చెప్పేసి అయితే ఈ వీడియో చేశాను. ఎందుకంటే గడిచిన 4, 5 రోజుల కింద అయితే ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఈ మధ్య గ్యాప్ అయితే వచ్చింది కదా. సో మరొకసారి మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఈ యొక్క వీడియో చేస్తున్నాను. సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ రాబోయే వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్. జై హింద్.